తల్లిదండ్రులు మా మీద కేఎల్ యూనివర్సిటీ మీద చాలా మంచి ఆశయం ఉద్దేశంతో వాళ్ళ పిల్లల్ని మనకి అప్పగించడం జరిగింది. మాకు బీటెక్ స్టూడెంట్స్కి ఇవాళ ఫిన్టెక్ ఇంటర్న్షిప్ అవార్డు ఇవ్వడం జరిగింది. ప్లేస్మెంట్ మార్కెట్లో ఫిన్టెక్ జాబ్ పొటెన్షియల్స్ చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ బీటెక్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చేసిన తర్వాత దాన్ని ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చేసి ఫిన్టెక్తో జాయిన్ చేసి ఫిన్టెక్ నుంచి మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జాయిన్ చేసి ట్రై క్యాప్సూల్ మేము డిజైన్ చేస్తున్నాం. అంటే బీటెక్ ప్లస్ ఫిన్టెక్ ప్లస్ ఏఐ. సో బీటెక్ ప్లస్ ఫిన్టెక్ ప్లస్ ఏఐ అనేది ఒక ట్రిపుల్ షాట్ సూపర్ కాంబినేషన్ అండి. ఆర్ బీటెక్ విత్ ఫిన్టెక్ is super combination. BTech with full stack development and fintech is a super combination. That is what the recruiters are asking for. So మేము మా స్టూడెంట్స్ని రిక్రూట్మెంట్ మార్కెట్కి అనుగుణంగా కార్పొరేట్ నీడ్స్కి అనుగుణంగా తయారు చేస్తున్నాం. ఇవాళ ఫిన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున 500 మందికి సర్టిఫికేషన్, 500 స్టూడెంట్స్కి బీటెక్ స్టూడెంట్స్కి సర్టిఫికేషన్ ఇన్ ఫిన్టెక్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఆల్రెడీ ఫుల్ స్టాక్ మీద కంప్లీట్ ఫోకస్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఫిన్టెక్ దానికి జాయిన్ అయిందో ఇంకా ప్లేస్మెంట్ మార్కెట్లో మాకు ఒక విభిన్నమైనటువంటి స్థానం దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్లో కేఎల్ యూనివర్సిటీ మొట్టమొదటి యూనివర్సిటీ ఫిన్టెక్ కౌన్సిల్తో జాయిన్ అయ్యి ఫిన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో జాయిన్ అయ్యి ఫిన్టెక్ విత్ బీటెక్, ఫిన్టెక్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్లస్ ద టోటల్ ఫిన్టెక్ డెవలప్మెంట్ కాంబినేషన్ ఇది మార్కెట్లోకి తీసుకురావడం వల్ల మా ప్లేస్మెంట్ సినారియో చాలా బ్రైట్గా కనబడుతుందండి. సో దెర్ఫోర్ మా స్టూడెంట్స్ విషయానికి వస్తే ఈ రిగర్ అనేది ఫిన్టెక్లో 6 వారాల పాటు ఇవ్వడం జరిగింది. 6 వారాల పాటు 12 సబ్జెక్టులలో ల్యాబ్తో సహా రిగర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ 6 వారాల ట్రైనింగ్ తర్వాత స్టూడెంట్ తన యొక్క నాలెడ్జ్ని ఫిన్టెక్ ఏరియాలో స్పెషల్ ప్రాజెక్ట్స్ ద్వారా చాలా పెంచుకోవడం జరిగింది. వీళ్ళకి వర్చువల్ హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ ప్లస్ వర్చువల్ ప్రాజెక్ట్స్ 2 కలిపి ఫిన్టెక్ కోర్ ఏరియాలో ప్రొవైడ్ చేయడం జరిగింది. దానివల్ల క్యాంపస్లో ఉండగానే రియల్ కార్పొరేట్ సిమ్యులేటెడ్ ఎన్వైరన్మెంట్కి వీళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు. సో దేర్ బై వాళ్ళకి ఇప్పుడు ప్లేస్మెంట్స్లో బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. సో దేర్ ఫోర్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ టేకెన్ ది ఫిన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు దేర్ పేరెంట్స్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ. From KL Business School, we are offering MBA FinTech, wherein we are going to offer through IMATICUS. In IMATICUS, we are going to offer advanced subjects like cyber security, artificial intelligence, data science. All these things will be coming under MBA FinTech. So, present trend చూస్తే కనుక ఎవ్రీ టైమ్ MBA అడ్వాన్స్డ్ కోర్సెస్ ఇప్పుడు సాఫ్ట్వేర్తో పాటు మనకి ఎక్స్ట్రా కోర్సెస్ అడిషనల్గా మనం ఆఫర్ చేస్తున్నాం అనమాట. జనరల్ MBAలో అయితే మనకి ఓన్లీ మేనేజ్మెంట్, ఫైనాన్స్, ఈ మార్కెటింగ్, HR ఈ జాబ్స్ మాత్రమే వస్తాయి. కానీ మనము కార్పొరేట్ వరల్డ్తో కంపీట్ చేయడానికి మనం ఈ MBA ఫిన్టెక్ అనేది ఆఫర్ చేస్తున్నాము. సో వేరిన్ అడ్వాన్స్డ్ జాబ్స్. ఓకే, సో ఈ మధ్య చూస్తే కనుక డేటా అనలిటిక్స్లో, డేటా సైన్స్లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో దీనికోసం అని చెప్పేసి మనము ఈవెన్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మన దగ్గరికి వచ్చేసి మన దగ్గర టీచ్ చేస్తున్నారు అనమాట. ఇండస్ట్రీ నుంచి ఈవెన్ లైక్ డెలాయిట్, so corporate people, they are coming and they are giving the lectures. So it will be like real time exposure also students will be getting it. Apart from that, they'll be getting placements in reputed organizations. This is all about MBA FinTech.
KL Business School, we are running successfully MBA FinTech course from the past 3 years. It is a course related with banking, financial technology interventions. It is a course beyond the classroom. It is having 4 semesters. The first semester with general papers, 2 papers related with financial technology, 2 papers in first semester, another 3 papers in second semester, and third semester and fourth semester 4 papers each. Total 8 plus 3 plus 2, 14 papers, MBA FinTech. It is a latest course introduced based on the changing technologies. It starts with the introduction of FinTech and with financial markets in semester 1, and semester 2 cloud computing and API economy, and the fundamentals of insurance and banking, and even introduction to financial analytics. And in semester 3 and 4 will digital assets, regulation and compliance in FinTech, robotic process automation, machine learning in FinTech. And in semester 4, FinTech and sustainable finance, artificial intelligence in FinTech, FinTech in payment and lending, and it is with project presentations. So FinTech is a course running successfully from the past 3 years in KL Business School. We will invite the industry people, the banking, exclusively the banking personnel, to deliver guest lecture, and will study the robotic, artificial intelligence and the blockchain technology, and practical orientation beyond the classroom with the lab and the training programs. So it's a very good course which gives very good placements. Above 10 lakhs, people will get minimum 10 lakhs package who studies MBA FinTech. So I advise the people who are from banking background and computers background, and even from BBA background, to took this MBA FinTech and achieve the progress and success. Fintech is a buzzword these days. Why the market has taken a wind move in fintech direction? So the reason for this, there is a phenomenal growth in the fintech market, because there is a rise in the market from $180 billion in 2022 to there is a projected growth of $324 billion by 2026. This phenomenal growth in the fintech market is due to the investment surge, because there is an annual investment in the fintech market is around $100 billion. So this development in the market again lead to the development in the fintech programs in MBA. So the students who pursue the fintech program, definitely they'll get the jobs of an average package of 30 lakhs, and they'll get the job opportunities by Goldman Sachs, Morgan Stanley, JP Morgan, Citibank. Like that, in the giant organizations, the students, they'll be placed. At the entry level, definitely the students will be placed with an annual package of 30 lakhs per annum. And the students who undertake this program, MBA FinTech program, definitely they'll be placed as the financial consultant, financial analyst, blockchain developer,
risk management analyst. So these kind of the jobs the students they'll get. ఈ రోజున ఫిన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో నుంచి 405 మంది ఉత్తీర్ణులు అవ్వటం, వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆఫర్ రావటం, ఆ ఆఫర్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ ఫైనల్ ఇయర్ విద్యార్థులకి ఇటువంటి రిసెషన్ టైంలో కూడా మేము 405 మంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ఇవ్వగలిగాము ఫిన్టెక్ కౌన్సిల్లో. అంటే దానికి ఈ యూనివర్సిటీలో ఉన్న స్కిల్ డెవలప్మెంటు, అలాగే యూనివర్సిటీలో ఉన్న అకాడమిక్స్ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్స్ చాలా ముఖ్యం. దీంట్లో మేము ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా ట్రైనింగ్తో పాటు కంపెనీ వాళ్ళ ప్రాజెక్ట్స్ని స్టూడెంట్స్ లైవ్గా చేసి ఆ ప్రాజెక్ట్స్ని వాళ్ళు ఫుల్ స్టాక్ టెక్నాలజీ ద్వారా చేయటం, ఆ చేసేటప్పుడు వాళ్ళు వాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కానీ దాన్ని ఫిన్టెక్ ఇండస్ట్రీకి అప్లికేబుల్గా తయారు చేయటం, దాని మూలన వాళ్ళకి ఆ స్కిల్ మీద అవగాహన రావటం, ఈ అవగాహన పెంచుకుని వాళ్ళు ఉద్యోగంలో స్థిరపడటానికి రెడీ అవటం అనేది జరిగింది. దీన్ని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలాగే ఈరోజు ఇంకొక ఘనత మేము సాధించింది ఏంటంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు పైథాన్ ప్రోగ్రామింగ్, జావా ఈ రెండిట్లోనూ కూడా ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్ ద్వారా మేము ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 కింద 240 మంది విద్యార్థిని ట్రైన్ చేయటం అనేది జరిగింది. 360 గంటల ప్రోగ్రామ్ ఇది. దీంట్లో మొత్తం 195 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యి వాళ్ళు నేషనల్ స్కిల్స్ క్వాలిఫైయర్ ఫ్రేమ్వర్క్ లెవెల్ 5 జాబ్ రోల్కి రెడీ అయ్యారు. అంటే మినిమం 10 to 15 lakhs ప్యాకేజ్కి వాళ్ళు రెడీ అయ్యారు. సో వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ కూడా NSDC పోర్టల్లో పెడతాం జరిగింది. సో వీళ్ళ పాన్ ఇండియా లెవెల్లో హైయెస్ట్ ఉత్తీర్ణత ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఈ PMKVY 4.0లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ జాబ్ రోల్కి రావడం అనేది ఇదొక ఘనత ఈరోజు మేము సాధించింది. ఇట్లాగే స్కిల్ డెవలప్మెంట్లో లాస్ట్ అకాడమిక్ ఇయర్లో చూస్తే మేము టోటల్గా 15,732 గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేయిస్తాం అనేది జరిగింది. ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు సెమిస్టర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి హార్డ్లీ ఒక 15 రోజులు అయింది. బట్ ఇప్పటికే మాకు ఆల్మోస్ట్ 2,000 మంది విద్యార్థులకి సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయటం, వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుని కంపెనీస్లో జాబ్స్ పడటం అనేది జరిగింది. ఆల్రెడీ అరౌండ్ 200 మంది విద్యార్థులకి ప్లేస్మెంట్ రావటం, ఈ రోజున మళ్ళీ 405 మందికి ఇంటర్న్షిప్, అలాగే 195 మందికి NSDC సర్టిఫికేషన్స్ రావటం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. The secret behind this particular 100% placement is actually we are always in line with the industry expectations and industry needs, and so that we are actually train our students, and here we are actually doing this particular skilling and upskilling in a bigger way. So in case of skilling, we are the first in the country started this particular PEGA certifications, followed by Salesforce, followed by ServiceNow. Now today we are actually you know that FinTech Council certifications are done by our students. Almost 400 plus students completed the FinTech certification, and as you well aware of that, FinTech is actually that is a very big area in the campus placements, and where the shortage of technical people are actually prevailing in the country. Not in the country, when you go to Europe or Africa or maybe Asia, Middle East and everywhere, that FinTech technologists and FinTech certified students are very lag. So in this context, we are actually tied up with FinTech Council, and they are actually come forward, and they given a wonderful training program for almost 400 plus students, and all these students are actually certified, and today we are in the joyous mood. Our students are in the joyous mood. They are celebrating,
and they are about to join into the internship, the next step of this particular certification. And similarly, we are actually encouraging in all kinds of certifications and industry valid certifications in the entire curriculum. And moreover, the best and important point is actually all these particular certifications are actually integrated with the academic curriculum. And last year, and for that, maybe in the Vijayawada, we are actually almost brought 450 companies every year and placing almost 3,500 students in this particular only from campus. And the highest pay package is last year is 50 lakhs, 56 lakhs for the 7 students. And we are actually getting the top-notch product companies here, and majority of the companies are feeling satisfaction by selecting our students for their companies. And present in the recession period, we are expecting good opportunities will come. మేము ఈ రోజున మరి ఈ ఫిన్టెక్ కౌన్సిల్ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫిన్టెక్ కౌన్సిల్ MOU or maybe kind of certifications in the state of Andhra Pradesh. And మేము చాలా సంతోషిస్తున్నాం, and we are very gratitude, and we are actually giving our gratitude to FinTech Council by considering KL University for one of its hub in the state of Andhra Pradesh. అలాగే ఈ సంవత్సరం మొదటి బ్యాచ్లోనే 400+ స్టూడెంట్స్ ఈ రోజున సర్టిఫికేషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. దే ఆర్ అబౌట్ టు ద నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ద ఇంటర్న్షిప్ చేస్తారు. ఇంటర్న్షిప్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ పర్టికులర్ స్టూడెంట్స్ అందరి యొక్క డేటాబేసు దేశంలో ఉన్న అన్ని కంపెనీలకి పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా అందరికీ కూడా మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావడానికి అవకాశం ఉంది. సో and we are hoping we will do the best for the students. And మీకు కేఎల్ యూనివర్సిటీ అంటేనే మీకు తెలుసు, ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేది టాప్ ప్రయారిటీ. అది ఎప్పుడు కూడా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క యాస్పిరేషన్స్ డ్రాప్ అవ్వకుండా మేము సర్వావస్థలు ఎందును దీన్ని ఇదే పనిగా మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవుతున్నాము. అలాగే దీనికి సంబంధించినంత వరకు కూడా మా వైస్ ఛాన్సలర్ గారు కానీ, మా అదర్ డీన్స్, మా ఫ్యాకల్టీ, మా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. అండ్ వీ విష్ దట్ ఇస్ అండ్ ఓకే, థ్యాంక్ యూ. Technology is the requirement of the future, and it is already there world over. And India is not behind, is third in the fintech, next to US and China. There is no tomorrow without any fin technology, and fintech is almost in every discipline and every industry. And today I was witnessing a gala function with these fintech students at KL University, which is having all type of arrangements and divine ambience, greeneries, and students, passionate faculties. It was a wonderful experience to go around the KL University and to see the students and the incubation center, startups. It is a wonderful experience I had. Thank you. ఈరోజు కేఎల్ యూనివర్సిటీలో ఫిన్టెక్ స్టార్టప్ సెంటర్ని ఇవాళ శ్రీనివాస్ గారు వరల్డ్ ఫిన్టెక్ కౌన్సిల్ మెంబర్ వాళ్ళు వచ్చి ఇనాగ్రేట్ చేయడం, అంతేకాకుండా ఫిన్టెక్ స్టూడెంట్స్ క్లస్టర్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 500 మెంబర్స్ మా క్యాంపస్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫిన్టెక్ కౌన్సిల్కి నుంచి సర్టిఫై ఉన్నారు స్కిల్ సెట్లో. వాళ్ళందరికీ బ్యాడ్జెస్ ఇచ్చి ఫిన్టెక్ కౌన్సిల్ సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ ఇంటర్న్షిప్ కూడా ఆఫర్ చేయడం జరిగింది. సో ఇవాళ వరల్డ్ అంతా కూడా ఫిన్టెక్ ఓరియంటెడ్లో, అంటే యూపీఐ ఎప్పుడైతే మన ఫోన్పే నుండి గూగుల్ పే ఎప్పుడైతే ఇండియాలో సక్సెస్ అయిందో వరల్డ్ అంతా కూడా ఇండియా మీద ఫోకస్ చేస్తున్నారు ఈ ఫిన్టెక్ యాక్టివిటీస్లో. ఇవాళ ఏ అప్లికేషన్ అయినా సరే, ఇవాళ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ అవనివ్వండి, లైఫ్ సైన్సెస్ అవనివ్వండి, లేకపోతే మెడికల్ అప్లికేషన్ అవనివ్వండి, బ్యాంకింగ్ అవనివ్వండి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ అవనివ్వండి, స్టాక్ అవనివ్వండి, ప్రతి దానికి కంపల్సరీగా మనం ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి. ఆన్లైన్లో ప్రాసెస్ అవుతుంది. గవర్నమెంట్ అవనివ్వండి, నాన్ గవర్నమెంట్లో అవనివ్వండి, అన్నీ కూడా ఇవాళ టీటీడీ అవనివ్వండి, ఐఆర్సిటీసీ అవనివ్వండి, ప్రతిదీ కూడా అన్ని సిస్టమ్స్ కూడా వీటి మీద ఆన్లైన్లో రన్ అవుతున్నాయి. వీటిలన్నిటికి
కావాల్సిన బ్యాక్ బోన్ ఏంటంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. కాబట్టి ఆర్బీఐ కంట్రోల్లో ఫిన్టెక్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ ఫిన్టెక్ లేకుండా ఏ అప్లికేషన్ రన్ అవ్వదు. సో ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఆర్బీఐ కంట్రోల్లో ఫిన్టెక్ కౌన్సిల్ వర్క్ చేస్తూ సర్టిఫైడ్ స్టూడెంట్స్కే వాళ్ళకి జాబ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కెరీర్ ఆపర్చునిటీస్ని ఇవాళ ట్రైన్డ్ పీపుల్ ఇవాళ మన ఇండియాలో చాలా తక్కువ ఉండడం వలన మేము ఐడెంటిఫై చేసి ఫిన్టెక్ కౌన్సిల్ క్లస్టర్ని ఏర్పాటు చేసి ఆ క్లస్టర్ తోటి ఇవాళ అందరినీ ట్రైన్ చేయడం, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం, వాళ్ళని ఫిన్టెక్లో ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. డెఫినెట్గా నెక్స్ట్ డెకేడ్ అనేది ఏ అండ్ ఫిన్టెక్ లేకుండా వరల్డ్ మూవ్ అవ్వదు. సో వీటికి రెడీనెస్గా ఉండడానికి స్టూడెంట్స్ని ఈ ఫిన్టెక్ మోడల్లో పెట్టి ఫిన్టెక్ విత్ ఏఐ, ఫిన్టెక్ విత్ డేటా సెక్యూరిటీ, డేటా సైన్స్, అలాగే ఫుల్ స్టాక్ విత్ ఫిన్టెక్ ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది.